కారు బంగ్లా ఉన్న కార్డుకు మాత్రం పేదోళ్లమే. తెల్ల రేషన్ కార్డు కోసం తీరొక్క వేషాలు వేస్తురట. అనర్హులమని తెలిసినా ఆరాట పడుతున్నారట. తెచ్చిన బియ్యం తినకుండా బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారు. సర్కారు సన్న బియ్యం ఇస్తున్నా ఆగని అమ్మకాలు. కార్డు గివ్ ఇట్ అప్ అంటే ఆస్తులు ఇమ్మన్నట్టు ఫీలింగ్ అట. కార్డు ఇచ్చేయండి అంటే కార్డు ఎవరైతే వదులుకుంటారో వాళ్ళకి ఇచ్చేయండి అని అడిగితే ఆస్తులు ఇవ్వమన్నట్టుగానే ఫీల్ అవుతున్నారట. 2 అంతస్తుల బంగ్లా ఉంది, 4 పయ్యల కారు ఉంది, 40 ఎకరాల పొలం ఉంది, ఇంకేముంది చాలు అనుకోవచ్చు కదా. కానీ అది సాధ్యం కాదు. ఎన్ని ఉన్నా సరే అదొక్కటి లేకపోతే పానం ఆగమాగం అవుతుంది. అదేంటో తెలుసా? తెల్ల రేషన్ కార్డు. రేషన్ దుకాణాల్లో బియ్యం ఇస్తున్నారంటే తెల్లారక ముందే వెళ్ళి లైన్ కడతారు. అంత కష్టపడి తెచ్చుకున్న బియ్యం తింటారా అంటే అది కూడా లేదు. ఇంటి ముందు ఆటో వచ్చి రాగానే 10 రూపాయల కిలో చొప్పున అమ్ముకుంటారు. అందరూ అట్లనే అని కాదు, కానీ సర్కారు సన్న బియ్యం అనగానే బియ్యానికి కూడా రేటు పెంచిండ్రు. ఇప్పుడు 25 రూపాయల కిలో చేసిండ్రు, కానీ అమ్ముకోవడం మాత్రం ఆగలే. అంత మాత్రం దానికి ఆ తెల్ల రేషన్ కార్డు సర్కారుకు తిరిగిస్తే కదా అని తెలిసిన వాళ్ళు తిట్టిపోస్తున్నారు. ఆలోచించండి. ఒరి అమ్మాయి సన్న బియ్యం తెచ్చినా కూడా అమ్ముతున్నారట. అంటే ఇప్పుడు సన్న బియ్యం తెస్తే తినే వాళ్ళు తీసుకునే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఆ రేషన్ దాంట్లో ఇచ్చే సన్న బియ్యంలో కొంత నూకలు ఉండొచ్చు, లేకపోతే కొంత ఇప్పుడు మనం బయట మార్కెట్లో ప్రీమియం రైస్ దొరుకుతుంది. 50 రూపాయలు 60 రూపాయల కిలో అమ్ముతారు. ఆ 50 రూపాయలు 60 రూపాయల రైస్ తినేవాళ్ళు అది మాత్రమే తినేవాళ్ళు ఉంటారు. దాంట్లో ఇంకా ఆర్గానిక్ అని ఇంకోటని రకరకాలుగా అది 100 రూపాయలని తెచ్చి తినేవాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారట, కార్డు మాత్రం వదులుకుంటలేరు, రైస్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ ఇగో ఇట్లా ఆటోలకు అమ్మేస్తున్నారట. ఇప్పుడు అంతమంది ఏమో దొడ్డు బియ్యం 10 రూపాయలకి అమ్మేది ఇప్పుడు 25 రూపాయలకి అమ్ముతున్నాడు సన్న బియ్యాన్ని. మీకు నాశనం అయిపోతారా బాబు? ఇట్లా ఎంత తిని చస్తారా? అట్లీస్ట్ ఆ బియ్యం ప్రభుత్వానికి పోయినా ఇంకొక 10 మందికి అవకాశం దొరుకుతుంది ఆ రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు వల్ల మీ ఇప్పుడు ఇంత సంపాదించి ఇంత ఆస్తున్న తర్వాత కూడా ఇంకా వైట్ రేషన్ ఏం చేసుకుంటారు? వైట్ రేషన్ కార్డుది ఏం చేస్తారు? పేదోడు కనీసం ఆ రేషన్ కార్డు దొరికితే బియ్యం వస్తాయి, కనీసం 3 పూటలు అన్నం తినగలుగుతాడు. ఏదైనా ప్రభుత్వం భవిష్యత్తులో స్కీమ్ పెడితే దానికి ఏమైనా అర్హత సాధిస్తే ఓ చిన్న ఇల్లు ఇంకేదన్నా కట్టుకోవడానికి అవకాశం అని ఉంటుంది. మనకి ఉసురు తగులుతుంది. మనకి ఆ రకంగా అన్ని డబ్బులుండి అంత అంతస్తులు బిల్డింగ్ ఉండి మన రేషన్ కార్డు తీసుకుంటే మనకు ఆ ఉసురు తగులుతుంది. ఇగో అనర్హులైతే కార్డులు సరెండర్ చేయండి అంటుంది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అనర్హులకి రేషన్ కార్డుని తీసిపడేయండి, నిర్దాక్షిణ్యంగా తీసిపడేయండి. తహసీల్దార్ కార్యాలయాల్లో తొలగింపు ప్రక్రియ. రాష్ట్రంలో 9 నుంచి 12% బోగస్ రేషన్ కార్డులట. స్వచ్ఛందంగా వదులుకుంటే చర్యలుండవు. ప్రభుత్వం గుర్తిస్తే పొందిన ఫలాలన్నీ రికవరీ. హెచ్చరిస్తున్న అధికారులు సర్వేకి సిద్ధం. సర్వే చేయండి, నిర్దాక్షిణ్యంగా కోత కోయండి.